ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుందా లేదా అనే క్వెషన్‌కి సుప్రీంకోర్టు ఒక ఆన్సర్ ఇచ్చింది. బట్ దానికి పిటిషన్ ఏసిన లాయర్ ఏం చెప్పాడంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఈ రెండిటి తర్వాత జరుగుతున్న ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ అనమాట పాకిస్తాన్‌కి, మనకి. సో ఈ మ్యాచ్ జరగడం వల్ల జాతీయ గౌరవం కానీ, అలానే ప్రజల మనోభావాలు కానీ దెబ్బతినొచ్చు. ఎందుకంటే రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే స్టేడియంలో వాళ్ళు మీట్ అవ్వడం, కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం, ఆ బాండింగ్ అనేది చూపిస్తారు గ్రౌండ్‌లో. కానీ పహల్గామ్ అటాక్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలామంది జనాలు, అలానే సైనికులు ఆ అటాక్లో చనిపోయారు. సో ఈ సమయంలో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడితే అది రాంగ్ మెసేజ్ అనేది ఇండియన్స్కి రీచ్ అవ్వచ్చు. అలానే ఆర్మీలో కొంతమంది చనిపోయారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒక ఆర్మీ అతను చనిపోయారు. సో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశంతో మనం గేమ్ ఆడుతూ అది ఎంజాయ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో పాకిస్తాన్ ఉగ్రవాద చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఇది రాంగ్గా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దేశ గౌరవం, పౌరుల భద్రత వినోదం కన్నా ఎక్కువేం కాదు కదా. సో ఈ ప్రయోజనాల వలన హానికరంగా అనిపిస్తుంది అని చెప్పి అతను పిటిషన్ వేశారు. దానికి సుప్రీంకోర్టు సింపుల్గా ఇది జస్ట్ మ్యాచ్ లాగే చూడండి, ఆదివారం జరుగుతుంది, సో ఏం పర్వాలేదు అన్నట్టు సుప్రీంకోర్టు అయితే మాత్రం రెస్పాన్స్ ఇచ్చింది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం కరెక్టా కాదా? కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.